దబిడి డాష్ డాష్కి యాగానికి క్షవరం అని ఇదివరకు సామెత ఉండేది. ఇప్పుడు అట్లాంటిదే కేజ్రీవాల్కి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాంట్లో ప్రధానమైనది ఏంటి, ప్రభుత్వ లిక్కర్ షాపులు తీసేసి ప్రైవేట్ కిందకి మారిస్తే ఆదాయం పెరుగుతుంది అని లెక్క కట్టారు. కానీ ఆదాయం పెరగడం అన్నది ప్రభుత్వానికి పడిపోయి ఆయా వ్యాపారులకు వచ్చింది. ఆ వ్యాపారులు ఆ డబ్బులు లంచాల రూపంలో కేజ్రీవాల్కి ఇస్తే ఆ డబ్బుల్ని కేజ్రీవాల్ గోవా ఎన్నికలకి పంజాబ్ ఎన్నికలకి వాడారన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. సిబిఐ కానీ ఈడీ కానీ చేసేది. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఈడ్చిపెడిదంటే 10 కోట్ల రూపాయలు. కానీ సరే ఆయన ఎంతకు తిన్నాడు, ఇది ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం 18,97,00,000 కాంగ్రెస్ లీడర్ అయినటువంటి అభిషేక్ మను సింఘ్వి, ఇప్పుడు తెలంగాణ తరపున రాజ్యసభ సీట్ సంపాదించబోతున్నటువంటి అభిషేక్ మను సింఘ్వికి ఫ్లైట్ ఛార్జెస్ కింద చెల్లించారంట. 21,5 కోట్ల రూపాయలు లాయర్లకి ఫీజుల కింద చెల్లించుతా ఆదేశాలు ఇస్తే దీన్ని గవర్నర్ అడ్డుకున్నారు. కేజ్రీవాల్ అది పర్సనల్ హోదాలనే చూడాలి తప్పించి ముఖ్యమంత్రిగా అతనికి ఇది కుదరదు అని చెప్పి. అయితే ముఖ్యమంత్రిగా ఉండగానే కేసు పెట్టారు, ఆయన ముఖ్యమంత్రిగానే జైల్లో ఉన్నారు కాబట్టి చెల్లుతుంది అంటూ దాని మీద కోర్టులో కేసు వేయడానికి కేజ్రీవాల్ టీం రెడీ అవుతోంది.